పిల్లల్లో యూజువల్గా వచ్చేది టైప్ 1. టైప్ 1 అంటే ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇలాంటి పిల్లల్లో ఏంటంటే డయాబెటీస్ అన్నది టైప్ 1 వస్తుందన్నమాట. సో మనం ఈ ఎట్లాగైతే పెద్దోళ్ళు వస్తుందో పిల్లల్లో కూడా మేము మటుకి చూస్తూ ఉంటాము. చంటి పిల్లల్లో ఏ ఏజ్ పిల్లల్లో అన్నా వస్తుంది. అంటే 2-3 ఇయర్స్ పిల్లల్లో, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఇలాగే ఏ ఏజ్ పిల్లలకన్నా వస్తుంది. అప్పుడప్పుడు మేము మటుకి న్యూ బోర్న్ బేబీస్లో కూడా టైప్ 1 డయాబెటీస్ అనేది మేము మటుకి చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ఫస్ట్ అయితే ఏంటంటే వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. అంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు, వాళ్ళు మటుకి చిక్కిపోతూ ఉంటారు అన్నమాట. యాక్టివిటీ అనేది వాళ్ళకి మటుకి తగ్గిపోతూ ఉంటుంది. అంటే అంత మటుకు హుషారుగా ఉండరు, నీరసంగా ఉంటారు అన్నమాట. థర్డ్ ఏంటంటే ఎక్కువగా యూరిన్ పోయడం అన్నది వాళ్ళు ఎక్కువగా పోస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా ఎక్కువగా నీళ్లు మటుకి తాగుతూ ఉంటారు. నీళ్లు తాగడం, లేకపోతే ఫుడ్ ఎక్కువగా మటుకి తినడం, ఎక్కువగా నీరుడు పోయడం అంటే యూరిన్ పోయడం. అండ్ వాళ్ళలో అదొక రకమైన మటుకి వీక్నెస్ అయితే ఉంటుంది. బాడీలో అంతా మటుకి వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ టైప్ 1 డయాబెటీస్ అన్నది పిల్లల్లో వచ్చింది అంటే ఇది చాలా డేంజరస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అన్నమాట. దీన్ని తొందరగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బాగా లేట్ కానీ చేస్తే ఏమవుతుంది అంటే వీళ్ళలో బాగా మటుకు యాసిడ్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ ఎసిడోసిస్ అన్నది వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్గా కూడా